కర్కాటక రాశి నవంబర్ 23 నుండి నవంబర్ 30 వరకు వారపు రాశిఫలాలు. ఈ వారం మంచి ఆరోగ్యం కోసం, మీరు మీ ఉదయం ఒక వ్యాయామంతో ప్రారంభించాలి. ఎందుకంటే మీరు మీ గురించి మంచి అనుభూతిని పొందగల సమయం ఇది అని మీరు అర్థం చేసుకోవాలి. ఈ మార్పును మీ దినచర్యలో చేర్చండి మరియు దానిని క్రమం తప్పకుండా ఉంచడానికి ప్రయత్నించండి. ఇందులో ఎటువంటి పునరావృతం లేదు. డబ్బు యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నప్పటికీ, మీరు మీ డబ్బును దోషపూరితంగా ఖర్చు చేస్తున్నారు. కానీ ఈ వారం మీరు మీ పూర్వకాలపు తప్పుల భారాన్ని భరించాల్సి ఉంటుంది. ఎందుకంటే దగ్గరి సభ్యుడు డబ్బు కోరిన ఈ సమయంలో చాలా పరిస్థితులు వస్తాయి. కానీ మీరు అతనికి ఇవ్వడానికి ఏమీ ఉండదు. మరియు మీ సంబంధాలలో దూరం వస్తుంది. ఈ వారం మీరు కుటుంబ సభ్యులతో ఎలాంటి వాదనకు లేదా చర్చకు దిగితే సహనం కోల్పోవద్దని ఆదేశించారు. ఏదైనా చర్చించేటప్పుడు, మీకు మరియు సభ్యులకు మధ్య అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. ఆ తర్వాత మీ కుటుంబం మోల్హిల్ పర్వతాన్ని తయారు చేస్తుంది. విద్య యొక్క జాతకం ప్రకారం, ఈ వారం మీ రాశిచక్ర విద్యార్థులు విద్యారంగంలో అనేక అవకాశాలను కోల్పోవలసి ఉంటుంది. మీ స్వభావంలో దూకుడు పెరగడంతో, చిరాకు కూడా సంభవిస్తుంది. అటువంటి పరిస్థితిలో, మీ భావోద్వేగాలను అధిగమించేటప్పుడు మీరు ఎక్కువగా ఆలోచించకుండా ఉండాలి. ఈ వారం ఎక్కువ ఇంటి పని మీ వివాహ జీవితంలో దూరాలకు కారణమవుతుంది. ఈ సమయంలో మీరు మీ వైవాహిక జీవితంలో నిజమైన ఆనందాన్ని పొందలేకపోతున్నారని మీరు భావిస్తారు. అటువంటి పరిస్థితిలో, మీరు చిన్న విషయాల గురించి భాగస్వామిపై కూడా కోపం తెచ్చుకుంటారు. మీ భాగస్వామి యొక్క బిజీగా ఉండటానికి అసలు కారణం మీకు తెలిసిన వెంటనే, మీ కోపం మృదువుగా ఉంటుంది మరియు మీరు మీ భాగస్వామితో శృంగార యాత్రకు వెళ్లాలని ప్లాన్ చేస్తారు. చంద్రుని రాశి ప్రకారం బృహస్పతి 9వ ఇంట్లో ఉన్నందున, ఈ వారం, మీరు ఆరోగ్యంగా మరియు బలంగా ఉండటానికి ఉదయం వ్యాయామం చేయాలి మరియు మరిన్ని ఆలోచనలను పెంపొందించుకోవడానికి ఇది సరైన సమయం అని మీరు అర్థం చేసుకోవాలి. చంద్రుని రాశి ప్రకారం రాహువు 8వ ఇంట్లో ఉండటం వలన, కుటుంబంలోని సన్నిహిత సభ్యుడు మిమ్మల్ని ఆర్థిక సహాయం కోరే పరిస్థితులు ఉంటాయి. కానీ మీరు సహాయం అందించడంలో విఫలమవుతారు. ఈ వారం పరిహారం, ప్రతిరోజూ 41 సార్లు ఓం వాయు పుత్రాయ నమః జపించండి.